నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. ఇప్పుడు మిథున్ రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి జనవరి 2026 దాదాపుగా 1వ వారం కాస్త మూడో వారం కొద్దిగా సామాన్య ఫలితాలు, అంటే స్వయం కృతాపరాధాల వల్ల ఇబ్బందులు. సో ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మంచి చెప్పాలనుకుంటాం, ఆ మంచి కాస్త ఒకసారి మాట జారడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. ఎందుకంటే ఆ మధ్య మనకి ఒక సినిమా హీరో మంచి మాట చెప్పినా దాన్ని కొద్దిగా వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే అమ్మ కొద్దిగా మీరు వస్త్రధారణ మంచిగా ఉంచుకోండి అన్నటువంటి విషయం మీరు వినే ఉంటారు. తర్వాత కొంతమంది వచ్చేసి దానికి కేసులు వేసేసి ఏదో ఆడవాళ్ళ కమిషన్లు వేసేసారు. ఆయన అక్కడేం తప్పు మాట్లాడలేదు. సో నో డౌట్ అబౌట్ ఇట్. అది నేను కూడా చెప్తుంటాను. అంటే నువ్వు నీ కుటుంబంలో అంటే ఒకటి నేను అనేదంటే మన పెంపకం అలా ఉన్నప్పుడు ఏం చేయలేం. నీ కూతురు నీ ముందర అర్ధనగ్నంగా ఉంటే నచ్చుతుందా? ఒక తండ్రికి, ఒక సోదరుడికి నచ్చుతుందా? అలా ఉండేది పరాయి ధర్మంలోంచి తీసుకొచ్చినటువంటి ఆ డ్రెస్సుల్ని నువ్వు సంప్రదాయబద్ధంగా కాకుండా వేరే డ్రెస్సులు వేసుకొని నీ కూతురు నీ సోదరి నీ తమ్ముడు ముందర నీ అన్న ముందర అలాంటి అర్ధనగ్నంగా ఉండగలిగే అవకాశం ఉంటే బాగుంటుందా? సో అలానే ఇప్పుడు అలాంటి చూసినప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తికి నేను చాలాసార్లు చెప్తుంటున్నాను మన ఛానల్స్లలో కూడా చాలా మటుకు, మనం అలా డ్రెస్ వేసుకున్నప్పుడు చాలామంది వెళ్ళేది ఈ క్లబ్లకు వెళ్తుంటారు, ఇది పబ్బులకి వెళ్తుంటారు. వాళ్ళ డ్రెస్సులు మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే విషయమే. చాలామంది దీని గురించి మాట్లాడరు ఆడవాళ్ళు. మళ్ళీ ఎవరైనా మొగోడు తప్పుగా మాడితే మాత్రం మాడతారు. అదే అర్ధనగ్నంగా వెళ్ళి ఆ మద్యపానం చేసి వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు అందరు తాగే ఉంటారుగా. తాగినోడికి దాంట్లో వాడు సోదరుడు కూడా ఉంటాడు, కజిన్ అనుకుందాం. వాడికి అక్కడ వచ్చింది కజినా తెలియదుగా, వాడికి కేవలం ఆ అమ్మాయి అవయవాలు కనబడుతున్నటువంటి దృష్టి, కాముక దృష్టితోని వాడు ఏమైనా అఘాయిత్యం చేస్తే చేయలేదనడానికి లేదుగా. బోర్డు ఉదాహరణ మొదలు ఉన్నాయి. ఇదే పేపర్లలో మీరు 1980 నుంచి 2026 వరకు 25 వరకు మీరు చూసుకోవచ్చు. ఎక్కడో దగ్గర వాయు వరుస అనేటువంటి వ్యక్తులు ఇలా తప్పుడు పనులు చేశారని చెప్పేసి మీకు బయటపడుతూనే ఉంటుంది. దానికంటే ఎక్కువ మనం ఒకసారి గచ్చిబౌలి బార్ దగ్గర ఒక అమ్మాయి తాగుతున్న కారులో లాక్కెళ్ళిపోయి కారులోని మానభంగం చేసిన ఆ విషయం అక్కడికే మభ్యపెట్టారు, దాన్ని క్లోజ్ అయిపోయింది కేసు. కానీ అమ్మాయి మానభంగం చేయబడిందిగా. సరే వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి సైలెంట్గా వాళ్ళు దాని కేసు మూసేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి మానమైతే పోయిందా లేదా, ఇది మాకు కావాల్సింది. ఇలా మనకి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాంటి మాట ఆ నటుడు కూడా చెప్పాడు. మా అసభ్యమైన వస్త్రాలు వేసుకోకుండా ఒక ఎక్స్ట్రీమ్ ఒక మాట దాటి మాట్లాడాడు. సో దాటి మాట్లాడినంత విషయంలో మనకేం అది తప్పని ఆయన ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది మనకి. సరే అంటే నేనేది ఇక్కడ ఒక వ్యక్తి మంచి చెప్పగానే మంచిని స్వీకరించండి. ఆ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ని మాత్రం స్వీకరించేసి అలా నువ్వు ఉంటావా, నువ్వు అలాగే సగం బట్టలు వేసుకుంటావు. కొంతమందికి ఇది ఇష్టం ఉండొచ్చు. కొడుకు కూతురు అందరు తండ్రి అందరు కలిసి అర్ధనగ్నంగా ఉన్న వ్యక్తులు చాలా సోషల్ మీడియాలో గొప్పగా షేర్ చేసుకుంటారు. బికినీల మీద తిరిగేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇవి అసభ్య సమాజానికి మీరు ఏమిస్తున్నారు? మీరు అంటే నేను ఒకటి అనుకున్నాను ఇద్దరికి ఒకసారి, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాట తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవుతుంది. నువ్వు నీటిలో ఒక ఉన్నత స్థాయినటువంటి ఒక యాంకర్లు కానీ హీరోయిన్లు కానీ చేసినటువంటి పని ఆయన ఉన్నాడు. సినిమాలు ఎట్లా నటిస్తారు, బయటి ప్రపంచంలో ఎందుకు అలా వస్తుందని చెప్పారు కదా. ఆ బయటి ప్రపంచం రాకుండా జాగ్రత్తగా ఉండని చెప్పిన తప్పేం లేదే. ఒక ఎక్స్ట్రీమ్ ఒక మాట మాట్లాడు, ఆ వార్డును మాత్రం తీసుకున్నారు, మిగతా వాటిని మాత్రం మర్చిపోయారు. కాబట్టి దానిలో ఎటువంటి తప్పు లేదు. ఆ నటుడికి నేను తప్పకుండా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. బట్ ఆ మాట ఆయన తప్పుగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ తప్పును కూడా మనం క్షమించే ప్రయత్నాన్ని చేయాలి. మనం ఈ ఆడవాళ్ళందరూ ఆ విషయం గమనించాలి. అలాంటిది ఈ రాశి వారికి 1వ వారం కానీ 3వ వారం కానీ జరిగే అవకాశం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి మనం ఎగ్జాంపుల్ చూపిస్తే నోరు జాగ్రత్త పెట్టుకుంటారు. సో కంట్రోల్ చేసుకుంటే 1వ వారం 3వ వారం కొంత అటువంటి పదాలు మారడం వల్ల వేద పండితుడు అలాంటి ఇబ్బంది పడే అవకాశం, రాజకీయ నాయకులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో 1-3 వారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి తప్ప మీరు డే ట్రేడింగ్ లాంటివి చేసే ప్రయత్నం చేస్తే నష్టపోతారు. 2వ వారం 4వ వారం మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనప్రాప్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశానం ఉంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, కొత్త ఇల్లు కొనుగోలు చేయొచ్చు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు. మనకి వ్యాపార పరంగా ఫార్మా, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో లాభాలు పొందిన అవకాశం. రైతన్నలకి లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. అలాగే మనకి మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లి అభివృద్ధి ఉండడం, ఈవెంట్ చేసే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, కళాకారుల క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి యోగాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, చిత్ర నిర్మాణం కానీ విడుదల కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, చాలా మంచి యోగాలు. 2 వారాల్లో టాప్ లెవెల్ యోగాలు ఉన్నాయి. 2 వారాలు సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినగలిగితే మనకి తప్పకుండా మంచి అభివృద్ధి, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. ప్రమోషన్ కోసం మీరు 4వ వారం ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం కూడా మీరు 4వ వారం ప్రయత్నం చేస్తే అప్లికేషన్ పెట్టిన 4వ వారంలో మీకు అటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
ఈ రకమైనటువంటి అంటే మంచితనంతో పెద్దవాళ్ళ మాట విని ముందుకు వెళితే తప్పకుండా సఖ్యత పొందుకునే అవకాశం, ఆనందయోగం, ధనయోగం కూడా బాగా ఉంటుంది. ఏ దైవారాధన చేసుకోవాలి? అంటే ఒకటి బాగాలేనప్పుడే దైవారాధన అక్కర్లేదు. కాదు, అంటే ఎప్పుడు మనం దైవారాధన చేయాలన్నా తప్పకుండా ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా ధ్యానం చేస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా మాకు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది. ఈ అలవేల మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకున్నా, తిరుమలకి వెళ్ళొచ్చినా, తిరుమల వెళ్ళడానికి టికెట్ లేవు స్వామి, ఆన్లైన్ దొరకట్లేవు, నడుచుకుంటూ వెళ్తుంటే సాధ్యం కావట్లేదు అనుకుంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకొని నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వీలైనంత వరకు ప్రతిరోజు ఉదయం పూట దేవాలయ సందర్శన చేసినట్టయితే రాశి వారికి అద్భుతం, ఆనందయోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకూడదు. సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుగోలు చేసినా నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.